తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకుంటుంది. ఎన్నికల హామీల్లో భాగంగా మరో హామీ కార్యక్రమం దాల్చే దిశగా కీలక అడుగు పడింది. జిల్లాలో 2 చోట్ల ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు అమరావతి నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. దీంట్లో భాగంగా విశాఖలోని కప్పరాడ గ్రామం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఏర్పాటు చేయనున్న ఎఫ్ఎఫ్సి కంచరపాలెం పారిశ్రామిక పార్క్ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో కలిసి జిల్లా కలెక్టర్ ఎం అభిషిత్ కిషోర్ పాల్గొన్నారు. మన స్టేట్లో ఇండస్ట్రీస్ తరపున ఏం జరుగుతుంది, ఈ పారిశ్రామిక పార్కులు కానీ కొత్తవి కానీ ఇవన్నీ చాలా దగ్గరగా చూశాను. సో మీకు ఇక్కడ స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. సో జస్ట్ ఒక 2-3 విషయాలు చెప్తాను నేను. మన రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధిలో ఎలా ముందరకు వెళ్తుంది, ఎటువంటి డైరెక్షన్లో వెళ్తుంది అనేది మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం సుమారు ఒక 28 ఇండస్ట్రియల్ పాలసీస్ని చేసుకున్నాం గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మన ఎంఎస్ఎంఈస్ వరకు తీసుకుంటే మీరు ఎంఎస్ఎంఈ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ పాలసీ అని చెప్పి ఒకటి మనం తయారు చేసుకోవడం జరిగింది. మదర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఒకటి తయారు చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా ప్రతి ఒక్క సెక్టర్ స్పెసిఫిక్ ఇండస్ట్రియల్ పాలసీస్ను కూడా మన ప్రభుత్వం తరపున చేసుకున్నాం. డేటా సెంటర్స్ కావచ్చు, ఐటీ కావచ్చు, జీసీసీస్ అంటే గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ కావచ్చు, స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఒక పాలసీ, మినరల్స్ రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఒక పాలసీ, ఇలా ఇండస్ట్రీస్లో వేరియస్ సెక్టర్ స్పెసిఫిక్ పాలసీస్ కూడా మన ప్రభుత్వం తరపున మొదటిసారి చేసుకొని 1-2 పాలసీలు కాదు, మొత్తం స్టేట్లో 28 ఇండస్ట్రియల్ పాలసీస్ని మనం చేసుకోవడం జరిగింది గత 2 సంవత్సరాల్లోనే. ఆ 28 ఇండస్ట్రియల్ పాలసీస్ కరెంట్లీ ఆపరేషనల్గా ఉన్నాయి. ఆ పాలసీస్ రావడం వల్ల చాలా వివిధమైన ఇండస్ట్రీస్ మన రాష్ట్రానికి రావడం జరుగుతుంది. జస్ట్ ఈ నెలలోనే మడకసిరలో అనంతపూర్ పుట్టపర్తి జిల్లాలో సుమారు ఒక 15,000 crores ఒక ఆమ్కా అనే స్పేస్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రావడం జరిగింది. డిఫెన్స్ సెక్టర్ ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఇప్పుడు రావడం మొదలుపెట్టారు. కాబట్టి మనం చేసుకున్న డిఫెన్స్ పాలసీని బెనిఫిట్గా తీసుకుంటూ కళ్యాణి స్ట్రాటజీ సిస్టమ్స్ అనే ఒక ప్రైవేట్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రావడం జరిగింది. తిరుపతిలో మీ అందరికీ తెలుసు మనం స్పేస్ సిటీ కట్టుకుంటున్నాము. అలాగే ఇలా కొత్త సెక్టర్స్ ఎక్కడైతే అవకాశం ఉందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ డేటా హబ్ కావచ్చు, మనం రీసెంట్గా మనం వైజాగ్లో గూగుల్ వాళ్ళు చేసింది కావచ్చు, ఎక్కడైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో ఆ ఆపర్చునిటీస్ని దేశంలోనే ఎటువంటి రాష్ట్రం కాకుండా మనమే ముందరగా అవకాశం సద్వినియోగం చేసుకునేటట్టు పాలసీస్ని చేసుకున్నాం. ఇది నెంబర్ 1. దీనికి పాలసీస్ బాగా పనిచేస్తున్నాయా లేదా, ఈ నిజంగా మనం మంచి పాలసీస్ చేసుకున్నామా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మనకు మంచి నిదర్శనాలు ఉన్నాయి. 24లో మనం గవర్నమెంట్ వచ్చిన మొదటి సంవత్సరంలో దేశంలో వచ్చిన టోటల్ ఇన్వెస్ట్మెంట్స్, ఆ టోటల్ ఇన్వెస్ట్మెంట్లో 16% కేవలం మన రాష్ట్రానికి మాత్రమే రావడం జరిగింది. మిగతా ఏ రాష్ట్రానికి చరిత్రలో మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇంత శాతం ఇన్వెస్ట్మెంట్ రావడం అనేది జరగలేదు. ఇది మొదటి సంవత్సరం. రెండో సంవత్సరానికి వస్తే దేశంలో వచ్చిన టోటల్ ఇన్వెస్ట్మెంట్స్లో 25% మన రాష్ట్రానికి రావడం జరిగింది. ఇది అంటే సుమారు మొదటి సంవత్సరాల్లో మన ప్రభుత్వంలో సుమారు 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రానికి రావడం జరిగింది. ఇది ఎంఓయూస్ చేసుకున్న ఇన్వెస్ట్మెంట్స్ కాదు, అన్ని క్యాబినెట్ అప్రూవ్ చేసి గ్రౌండ్ అయిన ప్రాజెక్ట్స్. ఇది ఒక మంచి నిదర్శనం. అంటే మనం వెళ్తున్న డైరెక్షన్, మనం చేసుకున్న పాలసీస్ ఇవన్నీ మనల్ని కరెక్ట్ దారిలో తీసుకెళ్తున్నాయా లేదా అనేది మనం వెరిఫై చేసుకోవడానికి ఇది ఒక మంచి నిదర్శనం. కూకట్పల్లి నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. పార్టీ నేతలు కార్యకర్తలకు ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు నమోదు చేయిస్తున్న దొంగ డూప్లికేట్ ఓట్ల పట్ల బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, ఏ ఒక్క ఓటర్ను కోల్పోకుండా క్షేత్రస్థాయిలో పక్కాగా పనిచేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లు, ఆసుపత్రులు, ప్రభుత్వ భవనాలకు ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఓపెన్ చేస్తూ తామే కట్టామంటూ అబద్దాలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఇవాళ నేను ఇక్కడికి వచ్చింది ప్రత్యేకంగా మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పడానికి. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఒక కార్యక్రమం తీసుకొని వచ్చింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే మన ఓట్లకు సంబంధించిన కార్యక్రమం. ఈ బూత్ లెవెల్ ఏజెంట్ల కోసం మీరు ఏం చేయాల్సి ఉంటుంది ఎస్ఐఆర్ కార్యక్రమంలో అని చెప్పి మీకోసం ఒక ప్రజెంటేషన్, ఆ ప్రజెంటేషన్ తర్వాత మీకు ఇది ప్రత్యేకంగా ఒక హ్యాండ్ బుక్ కూడా మీకోసం తయారు చేయడం జరిగింది, మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఒక్కసారి దయచేసి అందరూ కూడా స్క్రీన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి హృదయపూర్వకంగా మీ అందరినీ కోరుతా ఉన్నాం. ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటి? నెక్స్ట్ స్లైడ్. అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటిది? ఎస్ఐఆర్ అంటే స్పెషల్
ఇంటెన్సివ్ రివిజన్. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఏం జరుగుతుంది అంటే, మరి ప్రతి ఇంటికి ఎన్నికల సంఘం యొక్క అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వచ్చి ప్రతి ఇంట్లో ఎవరుంటున్నారు, ఎంతమంది ఓటర్లు ఉన్నారు అని చెప్పి లెక్కలు తీసే కార్యక్రమం ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం. అంటే ఒక రకమైన వడపోత కార్యక్రమం ఎస్ఐఆర్ కార్యక్రమం. ఎవరు చేస్తారు దీన్ని? ఎవరు చేస్తారు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ అని ఉంటారు, బిఎల్ఓస్, అంగన్వాడీ టీచర్లు, మెప్మా రిసోర్స్ పర్సన్లు. వాళ్ళే, మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు, కొత్త వాళ్ళేమి ఆకాశంలోకి వెళ్ళి రారు. అంటే ఏంది అసలు ఈ ప్రక్రియ ఏంటిది, ఎన్నిసార్లు జరిగింది? ఎస్ఐఆర్ ఏమి మొదటిసారి జరగడం లేదు భారతదేశంలో. ఎస్ఐఆర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇదివరకు 13 సార్లు జరిగింది భారతదేశంలో. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది 14వ సారి. చివరిసారి ఎప్పుడు జరిగింది అంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2002వ సంవత్సరంలో ఆనాడు ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం జరిగింది. మరి ఎస్ఐఆర్ లో ఏం చేస్తారు అంటే, చివరిసారి ఎప్పుడైతే ఎస్ఐఆర్ జరిగిందో 2002లో, ఆ 2002 ఓటర్ లిస్టు తీసుకుంటారు. అట్లాగే కొత్త ఓటర్ లిస్ట్ అంటే మొన్న 2025 ఏదైతే ఎన్నిక లేటెస్ట్ ఓటర్ లిస్ట్ ఉంటుందో ఆ 2 తీసుకొని పక్కన పెట్టుకొని అధికారులు పోల్చి చూసుకుంటారు. ఉదాహరణకి 2002లో మీ ఇంట్లో ఒక అమ్మాయో అబ్బాయో ఆ రోజుకి పుట్టి లేదు, ఆ రోజు ఇంకా అప్పటికి పుట్టనే లేదు, ఎందుకంటే అప్పుడు పుడితే ఇప్పుడు 24 ఏళ్ళకి వచ్చింటారు వాళ్ళు. ఆ రోజు పేరు ఉండకపోవచ్చు, మరి ఈ రోజు పేరు ఉంటది. కాబట్టి 2 పోల్చుకొని చూసుకొని ఫ్యామిలీ మ్యాపింగ్ ద్వారా మరి కొత్తగా వారిని కూడా యాడ్ చేస్తారు. అట్లాగే మీ ఇంట్లో పెళ్ళయింది, పెళ్ళైతే కొత్త కోడలు వచ్చింది, ఆ కొత్త కోడలి పేరు ఆనాడు 2002లో వేరే చోట ఉంటది, వాళ్ళ తల్లిగారు ఇంట్లో ఉంటది, ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చి ఉంటది, కాబట్టి ఆ పేరు కూడా యాడ్ చేస్తారు. ఇది అల్టిమేట్ గా ఏం ప్రక్రియ అంటే, మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇందులో 4 రకాల కార్యక్రమాలు చేస్తారు. ఏమైనా చనిపోయి ఉంటే ఎవరైనా పెద్ద మనుషులు వాళ్ళ ఓట్లు తీసేస్తారు, నెంబర్ 1. ఎవరైనా చనిపోతే వాళ్ళ ఓట్లు తొలగించడం జరుగుతుంది. రెండవది, కొత్త ఓట్లు ఏమైనా రాయించాల్సి ఉంటే 18 ఏళ్లు నిండింటే వారిలో ఓట్లు రాస్తారు. మూడవది, ఎవరన్నా కూకట్పల్లి నుంచి వేరే కాడికి మైగ్రేట్ అయిపోయినారనుకో, చదువు కోసమో ఇంకో దానికోసమో కూకట్పల్లి నుంచి ఎల్బీ నగర్ పోయినారనుకో, వాళ్ళ ఓటు ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అట్లాగే ఎవరైనా ఎల్బీ నగర్కి వెళ్ళి కూకట్పల్లికి వచ్చినారనుకో, వాళ్ళ ఓటు ఇక్కడ రిజిస్టర్ అవుతుంది. అంటే 4 రకాలు. ఒకటి, చనిపోయిన వాళ్ళ ఓటు తీసేయడం. రెండవది, మీకు కొత్తగా 18 ఏళ్లు నిండితే వాళ్ళ ఓటు రాయించడం. మూడవది, ఇక్కడ నుంచి ఎవరైనా ఓటు ఇంకొకడికి పోతే ఇక్కడ తొలగించి అక్కడ రాయించుకోవడం. నాలుగవది, ఎవరైనా కొత్తగా ఓటు ఇక్కడికి వస్తే వారి ఓటు ఇక్కడ రాయించి ఒరిజినల్ గా ఎక్కడైతే ఉన్నారో దాన్ని తొలగించడం. అయితే ఇందులో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక ఎన్యూమరేషన్ ఫారం నింపాల్సి ఉంటుంది. మీ గతంలో ఓటు ఉండొచ్చు. ఇప్పుడు కృష్ణారావు గారు ఉన్నారు, కృష్ణారావు గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ శ్రీమతి, వాళ్ళ కొడుకు, వాళ్ళందరికీ ఒక ఫామ్ వాళ్ళే నింపుతారు. బిఎల్ఓస్ వచ్చి మనకు చూపెడతారు, అన్న ఇది మీరేనా, మీ అబ్బాయేనా అని అడుగుతారు. అవును అని చెప్పాలా, టిక్ చేస్తారు, ఒక ఫోటో తీసుకుంటారు, వెళ్ళిపోతారు. దీని ఎన్యూమరేషన్ ఫామ్ అని అంటారు. ఇక్కడ మొత్తం తెలంగాణలో ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్, దయచేసి మీరు చూడాలి. ఈ రోజు ఈ నిమిషానికి 3.39 కోట్ల ఓట్లు ఉన్నాయి తెలంగాణలో అని ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ చెప్తా ఉన్నది. మొత్తం పోలింగ్ బూత్లు ఎన్ని ఉన్నాయంటే 35,985 మొత్తం రాష్ట్రంలో. ఓట్లు 3.39 కోట్లు. అట్లాగే పోలింగ్ బూతులు దగ్గర 36,000 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇందులో ఇప్పుడు జరుగుతున్నది ఏంది అంటే, వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ తీర ప్రాంత అభివృద్ధికి విజన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం. కోస్తా తీరాన్ని ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా మార్చాలని సూచన. దారిన పోయే ప్రతి ఒక్కడూ రాళ్లేద్దామంటే చూస్తూ ఊరికే ఉండలేమన్న పవన్. అడ్డగోలుగా మాట్లాడితే పర్యవసనాలు తప్పవని హెచ్చరిక. చంద్రబాబు నిర్వహించింది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని మండిపడిన మాజీ మంత్రి పేర్ని నాని. పరీక్షల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణ. కూకట్పల్లి బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే నగరంలో 24 గంటల పాటు తాగునీరు ఇస్తామని హామీ. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.